దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 కోట్లకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కాన్ఫరెన్స్ లెవెల్లో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్ల వల్ల కార్మికుల హక్కులు పూర్తిగా హరించబడతాయి. కార్మికులను కట్టు బానిసలుగా చేసేటువంటి నిరంకుశ వైఖరితో కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉంది. వారితో పాటు ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు 26,000 అమలు చేయాలని చెప్పి పోరాడుతూ ఉంటే వాటిని పక్కకు పెట్టి యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కును సైతం రద్దు చేస్తూ ఉంది. 111 సెక్షన్ ప్రకారంగా సమ్మె చేస్తే కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లకు పంపేటువంటి నిరంకుశ వైఖరితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇదంతో పాటు పోరాడి సాధించుకున్నటువంటి 29 రకాల కార్మిక చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వము అక్రమంగా రద్దు చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీలను పార్లమెంట్ నుంచి బయటకు పంపి ఈరోజు ఒంటరిగా ఈరోజు ఆ బిల్లును పాస్ చేసుకునేటువంటి వ్యవహారం ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అందుకే దేశంలో పోరాడే హక్కును, అదేవిధంగా స్వాతంత్ర హక్కును, వాక్ స్వాతంత్ర హక్కులను కూడా రద్దు చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఈరోజు యూనియన్ పెట్టుకుంటేనే ఈరోజు వ్యతిరేకంగా పనిచేసే పద్ధతి కోర్టు తీసుకొస్తా ఉంది. వారితో ILO ఇంటర్నేషనల్ ప్రకారంగా సమ్మె చేసే హక్కు ఉంది. కార్మికుల 8 గంటల పని విధానం సాధించుకున్నటువంటి విధానాన్ని రద్దు చేస్తూ ఈ కోర్టులో 12 గంటల పని విధానాన్ని ముందు తీసుకొచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోర్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో 10 గంటల విధానాని కోసము 282 జీవోని తీసుకొచ్చి ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా చేసేటువంటి విష సంస్కృతి ఈ తెలంగాణలో కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి కార్మికుల హక్కుల కోసము ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ విధానాలను వెనుక తీసుకోవాలి. లేకపోతే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పడానికి కార్మిక వర్గం సిద్ధపడుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మండల కేంద్రంలో సమ్మె ప్రారంభమైంది. ఎందుకనంటే కార్మికుల యొక్క చట్టాలను కుదించి 26 కార్మికుల యొక్క చట్టాలను కుదించి కేంద్ర ప్రభుత్వము కార్మికులను అణిచివేసేటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే స్కీమ్ వర్కర్లు అంటే ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము ఇట్లాంటి స్కీమ్ వర్కర్లకు ఎన్ని సంవత్సరాలు స్కీమ్ వర్కర్లు కొనసాగుతారు, వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ పెడచెవిన పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వము ఏమాత్రం స్పందించకుండా కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ ఉంది. అందుకని తెచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. అట్లాగే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, పారిశుద్ధ్య రంగ కార్మికులు, మరి అనేక రంగ కార్మికులు ఇవాళ కనీస వేతనాలు లేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కేంద్ర ప్రభుత్వము వారి కమిషన్ వేసి రోజుకు 178 రూపాయలు ఇస్తే సరిపోతుంది అనేటువంటి దుర్మార్గమైనటువంటి లెక్కలు తీసి అదే కనీస వేతనం అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వము దిగజారి ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కనీస వేతనాల అమలు దిశగా ఈ అణచివేతకు గురి చేసేటువంటి 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు ఈ పోరాటాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా